ఏదైతే నిన్న సాక్షి ప్రొజెక్ట్ చేసుకొచ్చినటువంటి భూ కేటాయింపుల మీద పర్యాటక శాఖ ఇచ్చిన స్టేట్మెంట్ని ఇవాళ మళ్ళీ సాక్షి ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. రాష్ట్ర పర్యాటక భూ కేటాయింపుల విధానం 2024-29 అనుసరించే ప్రాజెక్టులకు భూ కేటాయింపులు చేస్తున్నట్టు పర్యాటక శాఖ తెలిపింది. ఇందులో భాగంగానే మైరా బే వ్యూ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్కి విశాఖపట్నం మచిలీపట్నంలో 2 వేర్వేరు ప్రాజెక్టులకి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం విలువ ప్రకారం 99 ఏళ్లకు భూములు ఇచ్చామని పేర్కొంది. మైరా మైహూమన శీర్షికను ప్రచురితమైన కథనం మీద పర్యాటక శాఖ స్పందిస్తూ ప్రకటన విడుదల చేస్తే ఆంధ్రప్రదేశ్లో పర్యాటక భూముల వివరాలను సర్వే నెంబర్లతో సహా వెబ్సైట్లో అందుబాటులో ఉంచాం. విశాఖపట్నం మచిలీపట్నం ప్రాజెక్టులు చేపట్టేందుకు ప్రతిపాదిస్తే ఆ 2 ప్రాంతాలను కేవలం మైరా బే వ్యూ రిసార్ట్స్ సంస్థ నుంచి మాత్రం ప్రతిపాదన వచ్చింది. ఈ నేపథ్యంలో 30 రోజులు వేచి చూసిన అనంతరం భూ కేటాయింపులు చేశాం. ప్రాజెక్టు విలువలో 20% నెట్వర్త్ మైరా బే వ్యూ ఫర్మ్కు ఉంది. విశాఖపట్నంలోని భీమిలి నుంచి భోగాపురం వరకు ప్రభుత్వం పర్యాటక కారిడార్ని ఏర్పాటు చేస్తుంది. ఇందులో భాగంగా మైరా ఫార్మ్ కొత్త వలసలో 255 కోట్ల పెట్టుబడితో ముందుకు వస్తే 15 ఎకరాలు కేటాయించాం. స్థానిక సబ్ రిజిస్ట్రార్ విలువ ప్రకారం 3.63 కోట్లు, 15 ఎకరాలకు 54.45 కోట్లు ఉంది. 99 ఏళ్ల లీజ్ ద్వారా 130 కోట్లు వస్తుందని అంచనా వేస్తున్నాం. మరోవైపు 99 ఏళ్ల రెవెన్యూ షేర్ ద్వారా 216 కోట్లు వస్తుందని భావిస్తున్నాం. అంటే విశాఖలో 99 ఏళ్లలో పర్యాటక శాఖకు 347 కోట్లు వస్తుంది. మచిలీపట్నంలో లార్జ్ అమ్యూజ్మెంట్ పార్కు రిసార్ట్ నిర్మాణానికి 157 కోట్లు పెట్టుబడి పెడుతున్నందున తాళపాలెంలో 20 ఎకరాలు కేటాయించాం. సబ్ రిజిస్ట్రార్ విలువ ప్రకారం 26 లక్షలు, 20 ఎకరాలు కలిపితే 5.33 కోట్లు. ఇక్కడ లీజ్ రెంట్ ద్వారా 96 ఏళ్లకు 12.81 కోట్లు, రెవెన్యూ షేర్ ద్వారా 119 కోట్లలో కలిపి మొత్తం 131 కోట్లు వస్తుంది. మైరా ఫర్మ్ భాగస్వాములు రాయ్పూర్లో 6 ఆతిథ్య సంస్థల ద్వారా సేవలు అందిస్తున్నారని చెప్పుకొచ్చింది. అయితే ప్రస్తుతం విశాఖలో మార్కెట్ రేట్ ప్రకారం 15 ఎకరాల భూమి విలువ 600 కోట్ల నుంచి 750 కోట్లు కాగా మచిలీపట్నంలో 20 ఎకరాల భూమి విలువ 60 నుంచి 100 కోట్లుగా ఉండటం గమనార్హం. కానీ ప్రభుత్వం చెప్తున్న లీజ్ రెంట్లు, రెవెన్యూ షేర్లు మార్కెట్ ఆర్థిక ఒడిదుడుకులపై ఆధారపడి ఉంటే ఈ సంస్థ ద్వారా ప్రత్యక్ష ఉపాధి కల్పన కేవలం 880 మందికి మాత్రం ఉండటం గమనార్హం. ఇంకోటి ఏంటంటే ఏంది రిసార్ట్లో పని అంటే సప్లై చేసే పని కాకుండా వేరే ఏమైనా ఉంటుంది, అది ఏమన్నా ఐటీ ఉద్యోగాల